సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సవితమ్మ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని తెలియజేశారు. నడింపల్లి, చాలకూరు, గుడ్డంపల్లి, చాకర్లపల్లి, రంగేపల్లి, కొత్తపల్లి గ్రామాల ప్రజలకు సవితమ్మ టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి రైతుకు ఏటా ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిద్ధాలింగప్ప, రంగేపల్లి వెంకటరమణ, మహిళా నాయకురాలు అనసూయమ్మ, పట్టణ అధ్యక్షులు సురేష్ మరియు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి జరిగింది ఏమీ లేదు. ఏమైనా జరిగిందా? గతంలో మా తండ్రి గారైన రామచంద్రరెడ్డి కాలం నుంచి పార్థసారథి వరకే అభివృద్ధి చేశారు తప్ప ఈ వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. దోచుకోవడము, దాచుకోవడమే తప్ప ఏమీ జరగలేదన్న విషయాన్ని మీరందరూ గ్రహించారు. ఇంకా రాబోయేది ఈ నెల నెక్స్ట్ మే 13న పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ లో మనం అంతా అభివృద్ధి చేసుకోలేదు. రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, బడి కావచ్చు, గుడి కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇళ్ళు కావచ్చు. కాబట్టి అన్ని అభివృద్ధి జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కాబట్టి మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, మనకు మరికొన్ని ఫ్యాక్టరీలు కావాలన్నా, మన చెరువుకు నీళ్లు కావాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఆయన పెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ సవితమ్మను మీరు అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. మీ పార్థసారథి గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. మేము పక్కా లోకల్, ఇక్కడే పెట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే ఉంటాం. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి మీ సవితమ్మను, మీ పార్థసారథి గారికి అఖండ మెజార్టీ గెలిపించాలి. ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి పందిపట్టి మంచి సపోర్ట్ మా తండ్రి గారి కాలం నుంచి ఏదో ఒక్క ఛాన్స్ అని మోసపోయారు. నేను పందిపట్టికి చెప్పేది ఒకటే, పందిపట్టి నాయకులకు, పందిపట్టి ప్రజలకు వీళ్ళు అడిగిన హామీలన్నీ, వీళ్ళు అడిగిన కోరికలన్నీ నేను తీరుస్తా. మీరు నా కోరిక తీర్చాలి. ఏంటి ఆ కోరిక అంటే, ఇక్కడున్న వేదిక పైన ఉన్న నాయకులకు మీకందరికీ ఒకటే, సోమందపల్లి మండలంలో హైయెస్ట్ పంచాయతీ, మెజార్టీ పంచాయతీ ఏది అంటే అది పందిపట్టి అయి ఉండాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉంది. ఎందుకంటే అభివృద్ధి చేసిందేది తెలుగుదేశం పార్టీ, చేయబోయేది తెలుగుదేశం పార్టీ. కాబట్టి మీ మాట మీరు నిలబెట్టుకోండి, నా మాట నేను నిలబెట్టుకుంటానని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. సూపర్ 6 గురించి విన్నారు కదక్క. ఎన్ని సిలిండర్లు ఫ్రీ, ఎంత పెన్షన్, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఎంత ఫ్రీ, ఎంత పెన్షన్, 1500, 4000 వేరు, 50 సంవత్సరాల వాళ్ళకి 4000 ఇంటి వద్దకే వస్తుంది. ఒక్కొక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, తల్లి దీవెన కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 15,000. బస్సు ఛార్జీ ఫ్రీ. రైతన్నలకు ప్రతి పాసుబుక్కు 20,000 రూపాయలు. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000. అంతేకాకుండా మన చుట్టూ పరిశ్రమలు వస్తే, ఇప్పుడు ఒక కియా వచ్చి పక్కన పరిశ్రమలు వస్తేనే మన భూములు రేట్లు పెరిగిపోయి మన సంపద పెరిగింది, మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి. మరి మన చెరువుకు నీళ్ళు వచ్చి అలాంటి పరిశ్రమలు మరికొన్ని వస్తే మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతామో ఒక్కసారి ఆలోచించుకోండి. జరగబోయేది మందే, రాబోయేది మందే, అభివృద్ధి చేసేది మనమే. కాబట్టి మీరు ధైర్యంగా ఇంటింటికి ప్రచారం వెళ్ళి సూపర్ 6 పథకాలు చెప్పండి. మా సవితమ్మ, మా పార్థసారథి ఎప్పుడు ఎల్లవేళలైనా మీకు అనుకూలంగా ఉంటారు, ఎప్పుడు పిలిచినా పలుకుతారనే ఉద్దేశంతో మీరు ధైర్యంగా చెప్పి రాము కానిమ్మా.